రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ ది రివెంజ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాకే మొగ్గు చూపుతున్నారు. కథలో వైవిధ్యం, రణవీర్ నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్గా మారింది. ఇతర తెలుగు సినిమాలు రేసులో వెనకబట్టంతో ధురంధర్ బాక్సాఫీస్ వద్ద బలమైన స్థానం సంపాదించింది. తెలుగు వర్షన్ విడుదల కొంత ఆలస్యమైనప్పటికీ కేవలం 2 రోజుల వీకెండ్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించింది. కేవలం వీకెండ్స్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఈ చిత్రం సెన్సేషనల్ హోల్డ్ని ప్రదర్శిస్తూ నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. ఎక్కడా జోరు తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద రణవీర్ మ్యాజిక్ రిపీట్ అవుతోంది. ఈ వారం కొన్ని కొత్త చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కానీ ఏ సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించలేకపోయింది. దీంతో రెండవ వీకెండ్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేటర్లలో ధురంధర్ ది రివెంజ్ నంబర్ 1 చాయిస్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ సినిమా సంచలనం రేపుతోంది. గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినప్పటికీ విదేశాల్లో 275 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1100 కోట్ల మార్కును కూడా దాటేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా, మమితా బైజు కీలక పాత్రలో దర్శకుడు వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా జననాయకుడు. ఒరిజినల్గా జననాయకన్ పేరిట వస్తున్న ఈ సినిమా ఎప్పుడో సంక్రాంతి బరిలోనే రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ పత్తా లేకుండా పోయింది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక్కో సమయం రిలీజ్ అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలా మార్చ్, ఏప్రిల్, మేలు అన్నీ గడిచిపోయి ఫైనల్గా జూలై నెలకి ఈ సినిమా వెళ్లిపోయినట్లు వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల కోసం చూస్తున్న వారు అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ వస్తుందో లేదో కూడా చూడాలి. ఆల్రెడీ మేకర్స్ ఓటీటీ డీల్ కూడా పోగొట్టుకున్నారని న్యూస్ వస్తోంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. ప్రస్తుతం అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్లో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించే చిత్రం ఏప్రిల్లో అధికారికంగా ప్రకటించబడనుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్లో అక్షయ్ కుమార్ నటించనున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కూడా లాభాలు పంచుకునే ప్రాఫిట్ షేర్ మోడల్ అమలు చేయనున్నారు. దిల్ రాజు మార్కెట్ పరిస్థితులు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ డీల్స్ గురించి వివరించి ఈ ఇద్దరు స్టార్లను ఒప్పించగలిగారు. తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి రిస్క్ తగ్గించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతమైతే బాలీవుడ్లో దిల్ రాజు ప్రస్థానం మరో స్థాయికి ఎదగడం ఖాయం. కన్నడ టాలెంటెడ్ నటుడు, స్టార్ దర్శకుడు రిషబ్ శెట్టి నుంచి ఇటీవల వచ్చిన కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమాలో తన సరసన రుక్మిణీ వసంత్ నటించింది. అలాగే రిషబ్ కెరీర్లో కీలక ప్రాజెక్టులలో గరుడ గమన వృషభ వాహన ఒకటి. ఈ సినిమాలో తనతోనే కో స్టార్గా నటించిన తన మిత్రుడు రాజ్బీ శెట్టితో పడ్డం లేదనే వార్తలు వస్తున్నాయి. రుక్మిణీ వసంత్ అలాగే రాజ్బీ శెట్టి ఇద్దరిని రిషబ్ శెట్టి అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రిషబ్ శెట్టి వ్యవహారం వైరల్గా మారింది. కొన్ని రోజుల క్రితమే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారిని కూడా రిషబ్ అన్ఫాలో చేసినట్లు తెలిసింది. దీంతో వీరిలో వీరికే కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై రిషబ్ శెట్టి సైడ్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ అంశం సినీ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. అనిల్ రావిపూడి ఇదివరకే పలువురు నిర్మాతలతో 2 సినిమాలు చేశారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో చేసిన రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటితో మరోసారి సినిమాకి సిద్ధమయ్యారు. దీనికి ముందు సాహు నిర్మాణంలో భగవంత్ కేసరి లాంటి మాస్ హిట్ని కొట్టారు. ఇప్పుడు వెంకటేష్ కళ్యాణరామ్ సినిమాకు కూడా సాహు నిర్మాణ బాధ్యతలు అందుకుని హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్పై కన్నేశారు. ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ని శ్రీరామనవమి కానుకగా అందించడం విశేషం. తమ కలయికలో ఈ 3వ సినిమాని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. విధి హీరోయిన్గా నటించగా సముద్రఖని, బ్రహ్మాజీ, సాయి కుమార్, సుదర్శన్, నరేష్, శ్రీదేవి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హ్యారిస్ జయరాజ్ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. భారీ తారాగణం మరియు యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ సినిమా పెద్ది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వదిలిన మట్టి కుస్తీ విజువల్స్ టీజర్తో సాలిడ్ హైప్ సెట్ అయింది. ఈ సినిమాకి కెమెరా వర్క్ రత్నవేలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మధ్య తను ఈ సినిమాలో ఒక ఎపిసోడ్కి పాతకాలంలో వినియోగించే కెమెరా రీల్ సెటప్తో అద్భుతమైన సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిపారు. మరి ఆ సన్నివేశాలే ఇప్పుడు వచ్చిన మట్టి కుస్తీ విజువల్స్ అనే చర్చ మొదలైంది. చాలా సహజంగా వింటేజ్ బ్యాక్ డ్రాప్లో ఈ సీన్స్ కనిపిస్తున్నాయి. దీంతో అప్పుడు రత్నవేలు చెప్పిన ఎపిసోడ్ ఇదే కాబోలు అని సినీ వర్గాల్లో సహా సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. ఈ వింటేజ్ ప్రయోగం సినిమాకి కొత్త ఆకర్షణను జోడించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2 భాగాలుగా విడుదల కావాలని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ధురంధర్ చిత్రాల విజయం ఈ ఆలోచనకు కారణమని చెబుతున్నారు. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు 2 భాగాలు చూడడానికి సిద్ధంగా ఉంటారని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే రాజమౌళి గత నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ఒకే భాగంగానే వస్తుందని స్పష్టం చేశారు. ఇది 3 గంటలకు పైగా నిడివి ఉండే ఒకే చిత్రం అని ఆయన తెలిపారు. ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మరో గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. వరుణ్ తేజ్ ఇప్పుడు కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. బరి అనే ఆకర్షణీయమైన టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. యదువంశీ దర్శకుడిగా పనిచేస్తున్నారు. వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తుంది. పూజా కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. బాబాయ్ ఆశీస్సులు పొందడం వరుణ్ తేజ్కు పెద్ద బలమని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఇందులో తన ఫిట్నెస్ ను ప్రదర్శించడం ఖాయం. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి పెళ్లి సంబంధిత ప్రశ్నలకు సమాధానమిస్తూ తాను ప్రస్తుతం సింగిల్ అని చెప్పారు. కెరీర్పై పూర్తి దృష్టి పెట్టిన ఆమె త్వరలో హిందీ చిత్రం ఏక్ దిన్తో బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నారు. రామాయణ లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా అనేక సౌత్ సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్న సాయి పల్లవి తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఊహాగానాలను పారదర్శకంగా తీసివేశారు. ఇప్పట్లో పెళ్లి లేదని క్లారిటీ ఇచ్చారు. నిజాయితీకి మారుపేరైన ఆమె ఈ సమాధానంతో అభిమానుల సందేహాలను తీర్చారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సాయి పల్లవి కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.